చందు ఛాంపియన్ 2 hours 25 minutes రన్ టైమ్ తోటి అమెజాన్ ప్రైమ్లో రెంటల్ ప్లేస్లో స్ట్రీమింగ్ అవుతుంది. 3 months బ్యాక్ ఈ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఇది రెంటల్ బేస్ మీద స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ చందు ఛాంపియన్ అనేది మురళీధర్ పాట్నాయక్ అనే ఒక వ్యక్తి రంజీ ప్లేయర్ ఇండియాకి వరల్డ్ కప్ ఎలా తీసుకొచ్చాడు అనే దాన్ని బయోపిక్గా చిత్రీకరించి చూపించారు. సో ఈ చందు అనేది హిందీలో లూజర్ అనే పాయింట్ ఆఫ్ బేస్ చేసుకొని ఈ బయోపిక్ని చిత్రీకరించడం విశేషము. ఇందులో చందు ఛాంపియన్లో హీరోగా ప్లే చేసిన మురళీధర్ పాట్నాయక్ క్యారెక్టర్ని ప్లే చేసిన హీరో బీటౌన్ హీరో హిందీలో కార్తిక్ ఆర్యన్ తన గత చిత్రాలకు వైవిధ్యమైన నటనతో ఈ చిత్రంలో విమర్శలు ప్రశంసలు అందుకున్నాడు. సో సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి మురళీధర్ పాట్నాయక్ అనే వ్యక్తి తన రియల్ లైఫ్లో జరిగిన ఒక యథార్థ జీవిత గాథాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం యొక్క స్టోరీ లైన్ వచ్చేసి తన జీవితంలో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావటం కోసము ఎటువంటి ప్రయత్నం చేశాడు, అనుకోకుండా ఆ ప్రయత్నంలో అతని కాళ్ళు ఎలా పోయాయి, ఆ తదనంతరం తన కుటుంబ సభ్యులైనటువంటి అమ్మ నాన్న అన్న ఎందుకు హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళ పేరెంట్సే అతన్ని వదిలేసే అంత వైల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, అంత గట్టితనంగా అంత దృఢంగా ఎందుకు అతను తీసుకున్న నిర్ణయం మీద నిలబడాల్సి వచ్చింది, అట్లానే అతను కాళ్ళు పోయాక ఎలా గోల్డ్ మెడల్ సాధించాడు ఇండియాకి, అలానే అతను ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సో గేమ్ జోన్ లీగల్గా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని కొంతమంది ఏ విధంగా యూటిలైజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని కూడా చాలా చక్కగా చూపించారు ఈ చందు ఛాంపియన్. ఈ చందు ఛాంపియన్లో కార్తిక్ ఆర్యన్ హిందీ యాక్టర్ అయినటువంటి ఇతను నటన కానీ ప్రదర్శించిన హావభావాలు కానీ యాక్టింగ్ కానీ చాలా ప్రశంసనీయంగా ఉంటుంది. అట్లానే ఈ చందు ఛాంపియన్ ముఖ్యంగా ఒక రియల్ లైఫ్ స్టోరీలో ప్రతి మనిషి తను అనుకున్నది సాధించటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో అన్ని ప్రయత్నాలు ఎదురవుతున్నప్పుడు చాలామంది వాటిని అతను తీసుకున్న నిర్ణయం వెనుదిరుగుతాడు. కానీ ఈ సినిమాలో మురళీధర్ పాట్నాయక్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆర్యన్ మట్టికి అతను రియల్ లైఫ్లో మురళీధర్ పాట్నాయక్ తీసుకున్న డిసిషన్స్ చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే తన చిన్నతనంలో తన స్నేహితులు హేళన చేసినప్పుడు, అట్లానే తను పెరిగి పెద్ద కాలేజీ స్కూల్ డేస్లో తను ఫేస్ చేసిన కొన్ని సంఘటనలు, అట్లానే ఇండియాకి రిప్రజెంటేటివ్గా ఆడుతున్న టైంలో అతను ఫేస్ చేసిన కొన్ని సంఘటనలను, అలానే తను ఓటమి పాలయ్యాక కుటుంబం నుంచి వచ్చిన విమర్శలు, అనుకోకుండా తన ఆటలో తన కాళ్ళు 2 పోయాక తన కుటుంబం ఏ విధంగా తనకు అండగా ఉంది, ఆ తదనంతరం ఎందుకు తనని దూరంగా అయింది ఆ కుటుంబమే తనని ఎందుకు దూరం పెట్టింది అనే దాన్ని చాలా చక్కగా చూపించారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఇటువంటి సినిమాలు ప్రస్తుత జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడాలి. చూస్తే అసలు మోటివేషన్ అసలు ఎలా ఉంటుంది, అట్లనే మనం తీసుకున్న నిర్ణయం మీద ఎలా మనం స్టిక్ అయి ఉండాలి, ఎటువంటి సంఘటనలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని అధిగమించి మనం ఎంతవరకు నిలబడగలుగుతాము అనే దాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రం చాలా చక్కగా మోటివేషన్గా బాగా చూపించారు. ముఖ్యంగా మనం అనుకున్న ఒక నిర్ణయం, తీసుకున్న ఒక డిసిషన్, దాని మీద కట్టుబడి ఉండటం కోసము ఎటువంటి ప్రయత్నాలు చేస్తాము, ఆ ప్రయత్నాల్లో లోపాలు ఏర్పడ్డప్పుడు లేదా ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా అధిగమించాము, ఎంతవరకు అధిగమిస్తాము అనే దాన్ని చాలా చక్కగా చూపించారు. ప్రతి మనిషి తన రియల్ లైఫ్లో ఎంతో కొంత తను తీసుకున్న నిర్ణయాలు లేదంటే తను ప్రయత్నించే ప్రయత్నాల్లో లోపాలు అవ్వచ్చు, లేకపోతే అనుకూలత రాకపోవచ్చు. ఆ టైంలో వారు ఎటువంటి సంఘర్షణకు లోనవుతారు, అట్లానే ఎటువంటి సంఘర్షణల నుంచి బయటకు వస్తారు, లేదు అంటే ఆ సంఘర్షణల వల్ల అతను తీసుకున్న నిర్ణయాన్ని వెనుదిరుగుతాడా, ఎలా వెనుదిరుగుతారు అనే దాన్ని బాగా చక్కగా చూపించారు. ముఖ్యంగా ఇందులో మురళీధర్ పాట్నాయక్ క్యారెక్టర్ ప్లే చేసిన హిందీ యాక్టర్ అయినటువంటి కార్తిక్ ఆర్యన్ చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, గేమ్ పరంగా అతని కుటుంబ నేపథ్యం పరంగా అతను
చైల్డ్‌నెస్ పరంగా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ మట్టికి స్లోగా రన్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్ మట్టికి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చే సన్నివేశాలు, అట్లనే రాష్ట్రపతి మీద కేస్ పెట్టే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. కాకపోతే ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఏందంటే స్లో నేరేషన్, స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇంత స్లోలో కూడా చూడాలి అనిపించే రకంగా ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ 'చందు చాంపియన్' మూవీ చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఏమైనా అడల్ట్ అనేది లేకుండా ఉంది. సో, ఈ 'చందు చాంపియన్' అయితే ప్రతి ఒక్కళ్ళు చూసి తన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్‌ని కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చనమాట. ఈ 'చందు చాంపియన్' మంచి మోటివేషనల్, ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నశ్రుద్దీన్.